హాయ్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మన తిరుమల లడ్డు కల్తీ జరిగినట్టు కల్తీ అయిపోయి, ఆ కల్తీ చుట్టూ తిరుగుతా ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఆఖరికి తిరుమల లడ్డు కల్తీ ఎవరం చట్టసభల్లో గూడా ఎంటర్ అయింది. ఇంకేం సమస్యలు లేవా మీకు చర్చించడానికి? ప్రజలు తాగునీటి సమస్యలు లేవా? సాగునీటి సమస్యలు లేవా? నిరుద్యోగ సమస్యలు లేవా? మొన్నే ఇంకా చాలామందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య లేదా? ఇంకా మహిళల భద్రత సమస్యలు లేవా? ఎక్కడ లేవు? క్రైమ్స్ లేవా? స్టేట్‌లో ఎక్కడ లేవు. ఇవన్నీ లేవా మీకు ఇచ్చేయటానికి? ఒక పార్టీ ఏమో అధికారంలో ఉన్న పార్టీ ఆరోపణలతోటే కాలం వస్తా ఉంటదనమాట. ఇప్పుడు లడ్డు కల్తీ అయిన సంగతి అందరికీ తెలుసండి ఈ రాష్ట్రంలో. ఈళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆరోపణలు చేసి దాన్ని సాగదీస్తా ఉన్నారు. ఆరోపణలు చేయకపోతే ఆల్రెడీ ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నాడు కదా! ఆళ్ళకి లడ్డు అడల్టరేట్ జరిగిందని. చర్యలు తీసుకునే దమ్ము లేదా మరి ఈ ప్రభుత్వానికి? అట్లా ఆ దమ్ములుండవు. ఆరోపణలు కంటిన్యూ అవుతా ఉంటాయి. ఇంకొకళ్ళు ఉన్నారనమాట ఈ విపక్షం. వాళ్ళు కల్తీ చేశారని వాళ్ళకు తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. అయినా గాని వాళ్ళు అట్లా కాదు. ఎదురు దాడి చేసేసి సమస్యను ఇంకా పెద్దది చేస్తారు. ఏయో తీసుకొస్తారు. ఆ హెరిటేజ్‌కి సంబంధించినవి తీసుకొస్తారు. అయి తీసుకొస్తారు, ఇయి తీసుకొస్తారు. బాస్ మీరు లడ్డు కల్తీ చేయనంత నంగబూచులేం మీరు గాదు. మీరు లడ్డు కల్తీ చేశారు. కాకపోతే ఏందంటే తప్పు మనం దొంగ అని అరిచినట్టుగా కావుమని అరుస్తా ఉన్నారు. అరిచి ఎదురుదాడి చేస్తా ఉన్నారు. మీలాంటి వోళ్ళకు ఏందంటే అట్లాంటి చేతగాని చవట సన్నాసి ప్రభుత్వం ఉండటం మీకు ఇంకా మంచిగా రెక్కలొచ్చినట్లు అయిందనమాట. ఇది జరుగుతా ఉంటది. చివరికి ఆఖరికి స్వామిని మీరేం చేశారు? చట్టసభలలో గూడా మండలిలో పెట్టిరి, తీసుకుపోయి శాసనసభలో పెట్టిరి. ఇంతకు మించిన సమస్యలు లేవా మీకు చేయటానికి? సరే అయిపోయింది. ఆఖరికి ఆయన న్యాయస్థానాలు గూడా ఎక్కుతున్నాడు గదా! ఏమైంది? ఏకసభ్య కమిటీని లేస్తామన్నారు. అడ్డుకోమని ఆ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా పురమాయిస్తరి. ఆయన అడ్డుకో పిటిషన్ ఏసా. ఏమైంది? న్యాయస్థానం ఏం చెప్పింది? అది ఏమీ లేదు. విచారణ కొనసాగించొచ్చు. పరమైన లోపాలను మాత్రం వెలికి తీస్తది. ఆల్రెడీ ఉన్న రిపోర్టులనైతే ఏమీ ప్రభావితం చేయదు. ఇబ్బంది ఏం లేదని ఆయన సుబ్రహ్మణ్య స్వామిని పిటిషన్ కొట్టేసేసి ఈ ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని చెప్పా. అది కూడా బాగానే ఉంది. ఎందుకు మీకు అందరికి ఇంత తత్తరపాటు? ఒకళ్ళేమో ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఇంకొకళ్ళేమో కోర్టుల్లో కేసులని ఇయ్యని వేసి అడ్డుకుంటూనే ఉంటారు. ఎందుకు అందరికి ఇంత తొందరపాటు? ఏమి ఆగండి, కంగారు పడితే ఎట్లా? ఇక్కడైనా కానీ అవన్నీ వదిలేసి ఆ కల్తీ రాజకీయాన్ని వదిలేసి ఏసీఆర్ ఎక్సెప్ట్ కమిటీని అడ్డుకోవాలని ట్రై చేశారుగా మీరు. సుప్రీంకోర్టు చెప్పిందిగా, లేదు వాళ్ళు విచారణ కొనసాగించమని. ఇంకా దాన్ని ఆ కమిటీకి, న్యాయస్థానాలకి, ఆ దేవునికి వదిలేసి మీ రాజకీయాలు మీరు ప్రశాంతంగా చేయడం రా స్వామి. ఏంద్ర నాయన ఎంత ఈ రొచ్చు మాక? ఇవన్నీ కల్తీ లడ్డు మీద సాగుతా ఉంటే చూసా అంటే సాటి వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి మాకే చీదర పుడుతుంది. ఏం చేస్తున్నారు మీరంతా అని. అయితే దమ్ము ధైర్యం ఉంటే చర్యలు తీసుకోండి. అరెస్టులు చేయండి. కల్తీ చేశారు. వాళ్ళు ఎంత ఉడమాయించినా వాళ్ళు కల్తీ చేశారు. లేకపోతే సైలెంట్గా ఉండండి. ఆరోపణలు ఇంకా ఎల్లకాలం ఈ 5 ఏళ్ళు ఆరోపణలు చేస్తామంటే ఇంకా మాకైతే ఓపిక నశించిందయ్యా. మీరు వాళ్ళని అరెస్ట్ చేయకపోయినా పర్లేదు. ఇంకా ఆరోపణలు అయితే మీరు ఆపండి. మీరు కూడా అంతే విపక్షం వాళ్ళు. మీరేం శుద్ధపూసలేం కాదు. మీరు ఎన్నడూ లేని పెంటంతా చేశారు టీటీడీలో. అర్థమైంది. తిరుపతి దేవస్థానాన్ని గబ్బు పట్టించి పెద్ద శుద్ధపూసలమైనట్టు గొయ్యమని అరుస్తూ ఉంటారు. అంతేం లేదు. మీ మీ యొక్క మీ సచ్ఛీలత, మీ శ్రీవారి పట్ల మీకున్న భక్తి భావాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నాయన. మీరు ఆపండి. ఇంతటి తాపి మీ కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటి కాపు ఓట్లు పోలరైజేషన్ చేసుకోవడం కోసం ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? జిల్లా టూర్లు చేయాలనుకుంటున్నారు కదా, అవి చేసుకోండి. మీకు తెలుసు కదా, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, మేము అన్ని ఏళ్ళు కలిసి ఉంటాం, మేము కూటమిగా ఉంటాం, మేము ఇగా ఉంటామని మీరు చేసుకుంటా మీరు చేసుకోండి. అంతేగాని దయచేసి ఇంకా దేవుడి జోలికి, ఆ గుడి జోలికి, ఆ లడ్డు జోలికి అయితే రాగాకండి తల్లుండ్రల్లా. మీ అందరికి నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.